నమస్కారం అండి. నా పేరు పాముల అనుష. మాది పనమలో నియోజకవర్గం అండి. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మా పెద్దబాబు అండి, చిన్న బాబు. మాకు ఇద్దరు పిల్లలకి కూడా చెరకు 13,000 పడినాయండి. సీఎం సార్కి అలాగే కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సార్, ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు నిన్న జీవోలో ఇచ్చిన మాదిరిగా మా పెద్దవాడు రేషన్ కార్డులో లేడు సార్. అతనికి ఆధార్ సస్పెండెడ్, బయోమెట్రిక్ కూడా పడతలేదు. తనకు పడవనుకున్నాను. తిని వచ్చేసేపాటికి చిన్నవాడు రేషన్ కార్డులో కూడా లేడు. నేను ఇచ్చిన జీవోలో రేషన్ కార్డులో లేకపోయినా తల్లి తండ్రికి కార్డు ఉంటే చాలు, పిల్లలు చదువుకుంటే చాలు వేసేస్తామన్న మాట ప్రకారం మా ఇద్దరు పిల్లలకి ఈ సంవత్సరం పడవనుకున్న సమయంలో పొద్దున్న 7:30 మాకు మెసేజ్ వచ్చింది సార్. ఇద్దరికి చెల్లి 13,000 పడ్డాయి, 26,000. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మా బాబు నిజంగా బంగారం అండి. ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేసారండి. ఇంతకుముందు గతంలో మాదిరిగా కాకుండా అమ్మఒడిని తలదన్నేలా తల్లికి వందనం వేశారండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సల్మా. మాది వైకోట గ్రామం, ఓవులాడపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. తల్లికి వందనం ద్వారా మా ఇద్దరి పిల్లలకి 26,000 జమ చేయడం జరిగింది. కావున నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం. నా పేరు అంజలి. నరసింహపురం గ్రామం, పాలసుందర మండలం, గంగాధర్నల్లూరు నియోజకవర్గం. తల్లికి వందనం అనే పథకం మీద ఇద్దరు పిల్లలకు 26,000 డబ్బులు నా అకౌంట్కి పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మాది గంగాధర్నల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్పురం మండలం, బొడ్డుపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. గత ఏడాది మాకు అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే పొందాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఇద్దరు బిడ్డలకు తల్లికి వందనం పొందినందువలన మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి, గొడవ నుంచి మాట్లాడుతున్నాను. మాకు జగన్ గారి హయాంలో మాకు తల్లి మామూలుగా అమ్మఒడి వేశారు. అప్పుడు మామూలుగా ఒక పాపకు పండి, 3 పిల్లలు ఉన్నారు, ఒక పాపకు పండి డబ్బులు. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఆయన అన్నట్టు మాకు డబ్బులు పడతాయి అని చెప్పారు. 3 పిల్లలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పడతాయి అని అన్నారు. ఆ ప్రకారమే మా ఇంట్లో 3 పిల్లలకి ఆర్థికంగా మాకు సహాయపడ్డారు. మా 3 పిల్లలకి డబ్బులు పండి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. మా పిల్లలకి తల్లికి వందనం పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకి మాకు సాయం చేసినందుకు వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. ముందు ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుంది. ముందైతే 3 పిల్లలు ఉన్నారు, మాకు ఒక్కరికే పడింది అమ్మఒడి. కానీ ఇప్పుడు 3 పిల్లలకు పడింది 39,000. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చింది. ఇలాగే సంవత్సరం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తుకి. డబ్బులు పడిన దానికి, మాకు తల్లికి వందనం పడిన దానికి చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మీ ఇంటి ఎక్కడ పనిచేస్తారు అమ్మా? చెప్పుల కౌంటర్లో పనిచేస్తారు. బాగా చదివించండి అమ్మా. శ్రీకాకుళం జిల్లా, ఇచ్చర్ల మండలం, అలీనగరం గ్రామం. నా పేరు మౌనిక. మా అబ్బాయికి 13,000 వందనం డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వందనం. నెల్లిమల్ల నగర పంచాయతీ, జర్జాపేట, 18వ వార్డు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాటిచ్చినట్టుగా మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు వేస్తానన్నందుకు ఇద్దరు 13,000 లేక 26,000 రూపాయలు అకౌంట్లో వేశారు. ధన్యవాదాలు. అతను మా పిల్లలిద్దరికి బాగా చదివించుకుంటారు. నమస్కారం సార్. నా పేరు రంగం మంగమ్మ. మాకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం ఇద్దరు అమ్మాయిలకి పడింది. నారా చంద్రబాబు గారికి నమస్కారం, నారా లోకేష్ గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. నా పేరు వరి పాప. తల్లికి వందనం ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి పడింది. ఎంత పడిందమ్మా? అయితే ఆ ప్రభుత్వం మంచిదా, మీకు ఈ ప్రభుత్వం మంచిదా? మాకు ఈ ప్రభుత్వం మంచిది. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి నమస్కారం. తల్లికి వందనం స్కీమ్ ద్వారా మా పిల్లలకి 13,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడింది సార్. నా అకౌంట్ ఇద్దరు పిల్లలకి పడింది సార్. థ్యాంక్ యూ సార్. మీరే మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటున్నాను సార్. My name is Anamika, studying 8th class. My school name is GGHS Government Girls High School. Thank you for giving తల్లికి వందనం. తల్లికి వందనం పథకం మా అకౌంట్ జమ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే థామస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకి వేశారు, ఈ ప్రభుత్వం 2 పిల్లలకి వేస్తున్నారు. మరి కొన్ని పథకాలు ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. చంద్రన్ గారికి నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒకటే వచ్చింది. ఇప్పుడు చంద్రన్న హయాంలో మాకు తల్లికి వందనం 2కి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మాకు మరిన్ని పథకాలు తీసుకొస్తారని కోరుకుంటున్నాము. ఇంతటితో ధన్యవాదాలు చంద్రన్న గారికి. చంద్రబాబు నాయుడుకి నా ధన్యవాదాలు. తల్లికి వందనం అనే పథకం విడుదల చేసినప్పుడు నిన్న 12వ తారీఖు చంద్రబాబు నాయుడు మా అకౌంట్లలో ఒక పాపకు కానీ బాపుకు కానీ 13,000 చొప్పున మా 2 అమ్మాయిలకు ఒక అబ్బాయికి 39,000 వేసిండు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి నా హృదయపూర్వక వందనాలు. నమస్కారం. మాది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెళ్లిమీర మండలం కోరమల్లపల్లి గ్రామం. మా ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్య రెడ్డి గారు. నా పేరు తాతిరెడ్డి రామలింగారెడ్డి. నాకు 3 పిల్లలు. పాప 6th వెళ్తుంది, ఒక బాబు 5th క్లాస్కు, ఒక బాబు 7th క్లాస్కు. 3 పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అనే హామీ కింద నా 3 పిల్లలకి మొత్తం 3కి ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. ఈ సహకారం చేసిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా 3 పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 45,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఇందులో స్కూల్ మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరి పిల్లలకి 2,000 కట్ చేయడం జరిగింది. టోటల్ గా ఒక్కొక్క పిల్లలకి 19,000 చొప్పున 3 పిల్లలకి 39,000 రావడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి స్కూల్లో సన్నబియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యంతో నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. 3 కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు 15,000 వచ్చింది. నాకు 15,000 వచ్చింది. 3 పిల్లలకి 15,000 చొప్పున అందించిన సీఎం చంద్రబాబు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. మీరు 3 పిల్లలకి వచ్చిన ఈ ఆర్థిక సహాయంతో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగమైన చదువు కోసమే ఉపయోగిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మాకు తల్లికి వందనం మా అకౌంట్ లో జమ అయింది. మా బిడ్డలు 2కి పడ్డాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తల్లికి వందనం అనే పేరుతో మా ఇంట్లో ఉన్న 2 పిల్లలకి అకౌంట్లో డబ్బులు జమ చేయబడినాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ మాకు పండగలాగా అనిపిస్తుంది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 లెక్కన జమ చేస్తానన్నారు. అయినా మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి 15,000 లెక్కన జమ పడింది. కానీ కోటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. మాది నిమ్మలవారి గ్రామం, కైనాలపల్లి మండలం. మాకు 5 మంది ఆడపిల్లలు ఉంటే 4 గవర్నమెంట్ స్కూల్లో పోతున్నారు. విద్యావందనం 4 ఆడపిల్లలకి పడింది. ఈ రోజు అకౌంట్ లోకి పడింది సార్. చెక్ చేసుకుంటే 4 ఆడపిల్లలకి పడింది. 52,000 అకౌంట్ చేరింది. మాకు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు, పలకలు, పిల్లలకి పెన్సిళ్ళు, బట్టలు, అన్ని కిట్లు అన్ని చేరినాయి సార్. మా పిల్లలకి మేము నిలిపేది సార్. మేము ప్రతి సంవత్సరం ఇట్లా సాయం చేస్తుంటే మా పిల్లల్ని చదివించుకుంటాం సార్. మేము నారా లోకేష్ సార్కి నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం. పైతాలి చింతమ్మ గారికి నమస్కారం. నా పేరు కుమార్ సునీల్ కుమార్. మాది ఆత్మూరు నియోజకవర్గం, సంగం మండలం జడజం గ్రామం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం కింద 26,000 జమ అయినది. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. మాది కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా, కలిగిరి గ్రామం. నాకు 2 అబ్బాయిలు, శివ కళ్యాణ్, సాయి తేజ. ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 8th, జడ్పీహెచ్ఎస్ స్కూల్ కలిగిరి. మా 2 అబ్బాయిలకి తల్లికి వందనం అనేది 26,000 అకౌంట్లో పడ్డాయి. అందుకు సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం చిలాపాలెం గ్రామం మాది. నా పేరు బోత యోగేశ్వరి.
2 పిల్లలు స్కూల్లో చదవడం వల్ల తల్లికి వందనం క్రింద నా అకౌంట్ లో 26,000 పడడం జరిగింది. కావున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. వీళ్ళకి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలైతే అంతమందికి తల్లికి వందనము వేస్తానన్నారు, అలాగే వేశారు. నాకు 4 పిల్లలు, 4 పిల్లలు కూడా అమౌంట్ వేశారు. ఇంకా డెబ్యూస్ కావాలన్నా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పేరుతో ఒకరికే 15,000 ఇచ్చి ఫీజులు ఒకరికే ఇచ్చేవారు. అందుచేత మా నాన్న ఫీజులు కట్టేదానికి ఇబ్బంది పడేవారు. కానీ ఈ ప్రభుత్వంలో మా నాన్న 2 కొడుకులకి 13,000 తల్లికి వందనం కింద 13,000 ఇచ్చి మా నాన్నకు ఫీజులు కట్టే టయానికి ఆదుకున్నారు. ఇందుచేత సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో తల్లికి వందనం పడలేదు, ఈ ప్రభుత్వంలో పడింది. 3 పిల్లలకు పడింది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధन्यवाद। नमस्ते अंडी, मेरा नाम रुखसाना। मेरी बेटी को लास्ट प्रभुत्व में पैसे पड़ी, ये प्रभुत्व में 2 बच्चों को भी पड़ी। तल्ली वंदनमु चंद्रबाबु बोले जैसा 2 बच्चों को पैसे पड़े। चंद्रबाबु गारी की अंड लोकेश अन्ना की थैंक यू सो मच। నా పేరు అపంజమ్మ। ఈ రోజు తల్లికి వందనం అనేది నా పేరుతో పడింది, నా పిల్లలకి 2 పడింది। జగనన్న ఇంట్లో కుటుంబంలో ఒక్కొక్కరికి ఇస్తున్నాడు। చంద్రబాబు నాయుడు శాఖల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు। పిల్లలకు పడికి ఉపాయికి ఇస్తున్నది। మాకేమి భయం లేక కూలి పని చేసుకునే వాళ్ళము। మాకు చంద్రబాబు నాయుడు మా ఇంట్లో 2 పిల్లకాయలు ఉంటే 2 పిల్లకాయలకు జై చంద్రబాబు నాయుడు। నా పేరు గుర్రాల వెంకటేశ్వర ప్రసాద్। నేను కావలి నియోజకవర్గం 18వ వార్డులో తుఫాన్ నగర్ లో నివాసం ఉంటాను। నేను ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తాను। తల్లికి వందనం పథకం నిన్న 26,000 రూపాయలు మా అకౌంట్ లో జమ కావడం జరిగింది। ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో అయితే ఒక్కరికే పడేది। ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లలకి 26,000 రూపాయలు జమ కావడం జరిగింది। ఈ 26,000 రూపాయలు స్కూల్ ఓపెన్ అయిన వెంటనే పడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా మాకు ఉన్నది। పిల్లల స్కూల్ ఫీజు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, యూనిఫామ్ కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా మాకు ఎంతో తోడ్పాటు జరుగుతుంది। ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కావలి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। నా పేరు సరస్వతి। తల్లికి వందనం అనే డబ్బులు నా అకౌంట్ లో గుర్తుపడినాయి। అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఒక బిడ్డకే పడతా ఉండింది, ఇప్పుడు 2 పిల్లలకు పడింది। చంద్రబాబు నాయుడు వచ్చినందులో మాకు మేలు జరిగింది। మా పిల్లలకు ఆటో ఛార్జీలకు, బుక్కులకు అన్నిటికీ ఉపయోగపడింది। జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు। నమస్తే, మాది ప్రొద్దుటూరు 15వ వార్డు బాలాజీ నగర్। గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలు హామీ ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం అమల్లోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది। ఆ పథకంలో మా 3 పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం అమలు కావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది। ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। తల్లికి వందనం పథకం మా అకౌంట్లో జమ చేయడం జరిగినది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే థామస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। కూటమి ప్రభుత్వం నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం। గత ప్రభుత్వంలో 1 పిల్లలకే వేశారు, ఈ ప్రభుత్వం 2 పిల్లలకు వేస్తున్నారు। మరి కొన్ని పథకాలు ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం। నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు। అందరికీ నమస్కారం। నా పేరు కృష్ణజ్యోతి, నాకు శ్రీకాకుళం జిల్లా నావేరు మండలం వెంకటపురం గ్రామం। నాకు 2 పిల్లలు। తల్లికి వందనం పథకం కింద 13,13 26,000 పడ్డది। సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నాకు కృతజ్ఞతలు। నమస్కారం, పాత్రేపేట నియోజకవర్గం కోటగట్ల మండలం కే వెంకటాపురం గ్రామం। నాకు 3 పిల్లలు,
తల్లికి వందనం వచ్చింది, 3 పిల్లలకు కూడా వచ్చింది. మా పిల్లలు బాగా చదివించుకుంటాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం డబ్బులు మా అకౌంట్ లో జమ అయ్యాయి. మన చంద్రబాబు నాయుడు సీఎం గారికి ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు మా అకౌంట్ లో వేయడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్. చంద్రబాబు నాయుడు గారు 13,000 మన అకౌంట్ లో జమ చేయడం జరిగింది. తల్లికి వందనం సీఎం గారికి ధన్యవాదాలు.